రెండోది నోటి పరిశుభ్రత కూడా అంతే అవసరం. సో ప్రతి 3 నెలలకి 6 నెలలకు ఒకసారి దంతవైద్యుని సంప్రదించి అవసరాన్ని బట్టి క్లీనింగ్ పాలిషింగ్ చేసుకున్నట్టయితే ఈ అల్సర్స్ రావటం అనేది తగ్గిపోతాయి. లలిత ఇలా ఇమెయిల్ చేశారండి. నా వయసు 48 సంవత్సరాలు. SLE అనే సమస్యతో బాధపడుతున్నాను. అసలు నా జబ్బేమిటి, ఎలాంటి చికిత్స తీసుకోవాలి చెప్పండి అంటూ అడుగుతున్నారు. లలిత గారు, మీరు SLE అన్నది నిజంగానే ఇది కొంచెం ప్రాబ్లమాటిక్ జబ్బేనండి. SLE అంటే సిస్టమిక్ లూపస్ ఎరిథెమటోసిస్. సిస్టమిక్ లూపస్ ఎరిథెమటోసిస్ అంటే ఇది స్కిన్ మీద ఒక్కటే కాదండి, అన్ని అవయవాల్ని కూడా జబ్బు చేస్తుంది. గుండె, కిడ్నీ, అలాగే కళ్ళు, మామూలుగా బ్రెయిన్, వీటన్నిటినీ కూడా ఎఫెక్ట్ చేస్తుందండి SLE అంటే. సో అందుకని చెప్పేసి మీరు డెఫినెట్గా ఫిజిషియన్, మీకు ప్రాబ్లమ్స్ ఉంటే ఫిజిషియన్ దగ్గర కానీ, డెర్మటాలజిస్ట్కి కానీ, రుమటాలజిస్ట్కి కానీ కంపల్సరీగా చూపించుకోవాల్సిన జబ్బండి. దీన్ని మటుకు మీరు అశ్రద్ధ చేయొద్దండి. ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్ని చిట్కా మీకోసం. ప్రాణాంతకంగా పరిణమించే క్యాన్సర్లను నివారించుకునేందుకు నిత్యం ఒక టమోటాను తినడాన్ని అలవాటు చేసుకోండి. టమోటాలోని లైకోపిన్ అనే రసాయనానికి క్యాన్సర్లను నివారించే గుణం ఉంది. మీకేమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ కూడా చేయవచ్చు. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.